మనుషులు పశువుల మాంసం తినేదాన్ని కూడా ధర్మానికి విరుద్ధమైనదిగా పూర్వీకులు చెప్పిన సమయంలో మనిషి మాంసం తినడమంటేనే అది ఏ స్థాయిలో పాపమవుతుందో ఊహించగలమా? ఇప్పటివరకు మీరు వినలేని విషయం ఇది. మనిషి మాంసం తినడమే కాదు, ఆ ఆలోచన చేయడమే ఒక ఘోర పాపం. ఎందుకంటే ఇది శాస్త్రవిరుద్ధం, ధర్మవిరుద్ధం, మానవత్వ విరుద్ధం. గరుడ పురాణంలో స్పష్టంగా చెబుతుంది, మాంసాహారం చేయడం వల్ల నరక బాధలు వస్తాయి. అయితే మనిషి మాంసాన్ని తినడం వల్ల అమితమైన యాతన ఎదురవుతుంది. అలాంటివారు అంధత్వం అనే నరకంలో పడతారు. అక్కడ వారు శరీరం మీద ప్రేతాత్మలు దాడి చేస్తాయి. మళ్లీ మళ్లీ అతని శరీరాన్ని తానే తినాల్సి వస్తుంది. ఇది శతజన్మల పాపానికి సమానంగా పరిగణించబడుతుంది. మనిషి శరీరం మృతదేహమైనా అది పవిత్రమైనదే. ఎందుకంటే అది ఆత్మ నివసించిన ఆలయం. ఆ శరీరాన్ని తినడమంటే ఆత్మ నివాసాన్ని అవమానించడమే. శరీరాన్ని భస్మంగా చేసి గంగానదిలో కలిపే సంప్రదాయం మనకుంది. అది ధర్మబద్ధమైన పద్ధతి. కానీ దానిని తినడం అనేది మానవతా విలువలకు తూట్లు పొడిచే చర్య. పురాణాలలో చెప్పబడినట్లు మనిషి మాంసాన్ని తినేవారు భవిష్యత్తులో పశువుల రూపంలో పుట్టి శిక్ష అనుభవిస్తారు. అతను తిన్న ముక్కలు భవిష్యత్తులో తనపై వచ్చిన కార్మిక్ అటాక్లా మారుతాయి. పాపపు పరిణామాన్ని తట్టుకోలేక ఆత్మ తిరిగి మానవ జన్మ పొందడానికి శతాబ్దాలు పడతాయి. ఇది కేవలం శాస్త్రపరమైన తప్పు కాదు, ఇది పరమాధర్మ విరుద్ధ చర్య. మానవత్వం కోల్పోయిన వ్యక్తి మాత్రమే మనిషి మాంసం తినాలనే ఆలోచన చేస్తాడు. అది రాక్షసత్వానికి సంకేతం. పూర్వకాలంలో రాక్షసులు కూడా ఈ చర్యను తక్కువ చేస్తూ దాన్ని క్రూరత్వంగా పేర్కొనేవారు. మానవత్వం అనేది శరీరాన్ని గౌరవించటంలో ఉంది. ఒక మనిషి మరణించిన తర్వాత కూడా అతని శరీరాన్ని సంస్కారం చెయ్యాలి, పూజలతో శాంతి కలిగించాలి. కానీ అలాంటి పవిత్రమైన శరీరాన్ని తినడమనేది మానవ సమాజానికే మచ్చ తెస్తుంది. ఇదొక భయంకరమైన అభిష్టమా, లేదా క్రూర జిహ్వానికే తృప్తిదాయకమైన అనుభవమా? మానవ మాంసం తినడం వల్ల కేవలం శరీరానికి హాని కాదు, మనసుకు, ఆత్మకు, భవిష్యత్తుకు అపారమైన నష్టాలు కలుగుతాయి. గరుడ పురాణం ప్రకారం అలాంటి పాపాత్మలు మరణించిన తరువాత నరకలోకాల్లో చెయ్యులు కాలుతాయి, నాలుకలు నలిపివేస్తారు, శరీరాన్ని స్వయంగా తినాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇంతటి ఘోర పాపాన్ని మనిషి ఎలా చేయగలడు? ఇది కేవలం తినడం కాదు, ఇది భగవంతుని సృష్టినే అవమానించడం. ఇది ఆత్మహత్యకు సమానం. ఎందుకంటే మనిషి మాంసం తినే వ్యక్తి భవిష్యత్తులో తానే ఆ రీతిలో జన్మించి తినబడే అవకాశం ఉంది. ఇది కర్మ సిద్ధాంతం. నీవు చేసిందే నీకు తిరిగి వస్తుంది. పురాణాలలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భూత ప్రేతాలు, పిశాచాలు మనిషి మాంసాన్ని తినే స్వభావం కలవిగా చెప్పబడినా ఒక సజీవుడు అలాంటి చర్య చేయడమన్నది అధర్మం మరియు రాక్షస గుణం. ఇది కలియుగంలో ధర్మం ఎలా క్షీణించిందో చూపే ఉదాహరణ. ఇలాంటి అమానవీయ ఆచరణలను మానవుడు చేయడం వల్ల అతనిలోని ఆత్మశక్తి క్షీణిస్తుంది. భవిష్యత్తులో జ్ఞానం, దయ, ప్రేమ అనే లక్షణాలు పోయి క్రూరత్వం, మూఢనమ్మకాలు, భయాలే మిగులుతాయి. ఇది మనుషుల సమాజానికి అత్యంత ప్రమాదకరం. మనిషి మాంసాన్ని తినే ఆలోచనే వలె తినడమంటే అది నరకానికి ఆహ్వానం పలకడమే. మనిషి శరీరాన్ని తినడమంటే మానవత్వాన్ని ఛిద్రము చేయడం. మనిషి మాంసం తినడం ద్వారా మీ శరీరానికి వచ్చే హానికన్నా మీ ఆత్మపై పడే ప్రభావమే భయంకరమైనది. ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవికి జీవించడానికి హక్కు ఉంది. ఒక మనిషి మరణించిన తరువాత అతని శరీరానికి విశ్రాంతి ఇవ్వాలే తప్ప దానిని తినే ఆలోచన చేయడమన్నది మానవత్వానికి మచ్చ తెచ్చే పని. ఇది కేవలం శరీర మాంసం తినడమే కాదు, అది భగవంతుని దీవెనను తిరస్కరించడం, శాస్త్రాలు చెప్పిన దారి విస్మరించడం. మనిషి మాంసాన్ని తినడం ద్వారా మీరు పొందే లాభం శూన్యం. కాని కోల్పోయే వస్తువు భగవంతుని కృప, మానవత్వం,
ధర్మం. ఇలాంటి ఘోర పాపాలను మన యాన్సెస్టర్స్ ఎందుకు నిరాకరించారో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మనిషిగా పుట్టడం అరుదైన వరం. దాన్ని మనమే అపవిత్రం చేసుకోవడం అత్యంత నిషిద్ధం. ఈ విషయాన్ని తెలుసుకున్నవారు ఎప్పటికీ అలాంటి ఆలోచనకు కూడా దూరంగా ఉండాలి. ఇది ధర్మ మార్గం, ఇది సనాతన సత్యం, ఇది మనిషి భద్రతకు, సమాజ రక్షణకు, ఆత్మ విముక్తికు అవసరమైన జీవవేదం.